కానీ మీరు సరే యుఎస్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎంత ఒక 18 10-15 years ఇయర్స్ అయిపోయింది. 18 years 18 ఇయర్స్ అయిపోయింది. బట్ ఇండస్ట్రీ మీన్స్ ఈ మూవీస్ తోటి కాంటెంపరీ యాక్టర్స్ తోటి ఇవన్నీ చూస్తూ ఉన్నారా? అంటే అండి కొన్ని రోజులు అయితే చూడలేదండి, కొన్ని ఏళ్ళు చూడలేదు. అంటే వెళ్ళిన తర్వాత కొన్నేళ్ళు చూడలేదా? చూడలేదండి, ఎందుకంటే చూస్తే బాగా అయ్యో మనం లేవి అందులో, అయ్యో అందులో ఆ రూల్ చాలా బాగుంది కదా అని ఒకలాగా ఒక బాగా సఫర్ అయ్యారా అక్కడ? అంటే అండి అంటే సఫర్ అంటే ఫీల్ అదే వదిలి అంటే మనం ఒక ప్లేస్ వదిలేసి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది అండి. ఇప్పుడైనా కూడా అక్కడ టోటలీ వదిలేసి ఇక్కడ రమ్మన్నా కూడా అక్కడ ఏర్పడిన బాండింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి రావాలి. ఒక మెమొరీ క్రియేట్ అయ్యింది, నా పిల్లలు అక్కడికి ఒక ఇంట్లో పెరిగారు, ఆ ఇల్లు మారాలంటేనే బాధేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మెమరీస్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ఆడుకున్నారు. ఎక్కడ ఇప్పుడు కొత్త ఇంట్లో మాకు అంటే ఫస్ట్ 2 years అయితే మాకు నచ్చలే, తర్వాత ఇంకా అలవాటైపోయింది, వాళ్ళకి కూడా అలవాటైపోయింది. కానీ అంటే అలాంటిది కొంచెము బాధేస్తుంది. బట్ అలా అని అంటే ఇప్పుడు నేనేం చేయలేను. అలా అని చూసి ఇప్పుడు బాధపడతానేమో, ఎందుకు వచ్చింది సరేలే మనం ఏం చేయట్లే కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నాను. కానీ మళ్ళీ మహానటి తర్వాత కథానాయకుడు ఇలా బయోపిక్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి అది స్టార్ట్ అనుకోండి. అక్కడ నుంచి అన్నీ మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. చూశాను అంటే అన్ని మిస్ అయ్యాను అని. సడన్ ఫిక్స్ చేశారా ఇంట్లో మ్యారేజ్? అంటే లేదండి, అది వాళ్ళు చూస్తూ ఉన్నారు, అది కుదిరిపోయింది ఫస్ట్ డే. మీరు ఎందుకంటే ఒక మంచి పీక్ స్టేజ్లో. అవునవును, నేను కూడా అంటే అది సడన్గా అనౌన్స్ చేసింది, సో ముందే అనుకున్నవి ఇవేమి కాదు. ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్లో ఫస్ట్ మ్యాచ్ సెట్ అయిపోయింది. సో అది ఇంకా అది సడన్గా అయిపోయింది. అందుకని ఇప్పుడు మనం మ్యాచ్ చూస్తూ ఉన్నాం అనుకోండి. చెప్పలేదండి, అంటే నా చాయిసే. ఆయన నిజంగా చాలా చాలా మంచి పర్సన్. అటు కాదు, సినిమాలు ఇంకా కొన్ని సినిమాలు చేస్తాను, నేను చేసుకుంటాను అంటే అండి అప్పుడు యాక్చువల్లీ కొంచెం చెప్పాలంటే కొంచెం మారుతుందండి ట్రెండ్. ఓకే, నేను కొన్ని ఫిల్మ్స్ నా స్టైల్లో కాకుండా కొంచెం వేరే స్టైల్లోకి వెళ్ళవలసి వచ్చిన అవసరం వచ్చింది కొంచెం. అప్పుడు చాలా హోమ్లీ క్యారెక్టర్ అనేది చేసేవారు. అవును, పద్ధతిగా. కానీ కొంచెం ఆ క్యారెక్టర్ మారుతున్న ట్రెండ్కి అందుకోవడానికి ట్రై చేస్తూ కొంచెం నేను ఇబ్బంది పడ్డా. అంటే నేను అది చూసుకోలేకపోయాను నేను. అది కొంచెం అలా అవుతుంది. డ్రెస్ కోడ్ అవనండి, కొంచెం సీన్స్లో కానివ్వండి, ఇలా కొంచెం కొన్నిట్లో కొంచెం అనిపించింది. మీరు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి అప్పట్లో మీకు? ఫస్ట్ నుంచి అండి మామూలుగానే అడిగేవాళ్ళు కాదు. ఫస్ట్ నుంచి ఏమనేవాళ్ళు అంటే సౌందర్య గారి తర్వాత అని ఒకలాగా అనడం మొదలు పెట్టడంగానే ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఓ అలా అన్నారు అంటే మనం కూడా ఆ లెవెల్లో అంటే ఇన్ ద డీసెన్సీ లెవెల్లో మనం తగ్గకూడదు అని చెప్పి ఒక లెవెల్ నేనే పెట్టేసుకున్నాను. అందులోనే ఉన్నాను. అప్పటికి కొన్నిసార్లు అంటే కొన్ని సినిమాలకి కొంచెం గ్లామర్ కావాలన్నప్పుడు కొంచెం నాకు ఓకే అయినంత వరకు చేసేదాన్ని, కంఫర్టబుల్ లెవెల్. అంతే వాళ్ళు కూడా అడిగేవాళ్ళు కాదండి. ఒకసారి ఎప్పుడైనా ప్యాంట్ షర్ట్ అంటే మామూలు కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ప్యాంట్ షర్ట్ కూడా వేసుకోవచ్చు కదా అంటే, ప్యాంటు షర్ట్ అయితే మిమ్మల్ని ఎందుకు పెట్టుకునే వాళ్ళం, మేము వేరే వాళ్ళని పెట్టుకునే వాళ్ళం కదా, మీరు వద్దు, మీరు చుడిదారే వేసుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో అంటే కొంచెం నాకు కూడా అలాగే కంఫర్ట్ ఉన్న డైరెక్టర్సే వచ్చేవాళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని తీసుకునేటప్పుడే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ కోసం. అవును. సో అది బ్రేక్ అవ్వకుండా చూసుకునేవాళ్ళు. సో అలాగా కంఫర్ట్గా ఉంది. తర్వాత మారుతోంది ఆ ట్రెండ్లో కొంచెం, అంటే అందుకోవడానికి ట్రై చేస్తూ కొంచెం అదేదో నాకు ఇబ్బందిగా అనిపించింది. అంటే అది అక్కడ జస్టిస్ చేయలేను, ఇక్కడ అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను కొంచెం అటు ఇటు. ఆ టైంలో మలయాళం ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ సరే ఫస్ట్ డే ఓకే అయిపోదు కదా, చూస్తూ ఉంటారు కదా అనుకున్నాను. కానీ ఫస్ట్ డే ఓకే అయిపోయింది. ఐ కుడెంట్ సే, ఆయనకి నో చెప్పలేని అంత మంచి పర్సన్ ఆయన. సో నేను చాలా ఆలోచించాను కూడా, అయ్యో నేను ఇప్పుడు వెళ్ళిపోతే యుఎస్ వెళ్ళిపోతాను ఇప్పుడు
ఇక్కడ నేను ఒక్కటే ఒక డాటర్ మా పేరెంట్స్కి, నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. సో ఇప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవచ్చా లేదా, వెళ్ళిపోగలనా లేదా, ఇప్పుడు వెళ్ళిపోతే మా పిల్లలందరూ అక్కడ యుఎస్ వాళ్ళే, అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ అలా అయిపోతాయి కదా, అప్పుడు ఎలా అని చాలా ఆలోచించి, ఇంకేంటంటే పర్సన్ చాలా ఇంపార్టెంట్ అని ఇంకా నేను తీసుకున్న డెసిషన్ అండి. ఇంకా చాలా బుర్రలో స్ట్రగుల్ పడ్డారు. స్ట్రగుల్ ఉంటుందండి. ఐ థింక్ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎవరికైనా స్ట్రగుల్ ఉంటుంది. లేదు అంటే నేను నమ్మను. ఫీలింగ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకుని నువ్వు వెళ్ళి యాక్ట్ చేస్తావు, వెళ్ళి చెయ్యని ఏమన్నా పాపం ఎప్పుడు చెయ్యొద్దని అయితే ఎవరు అనలేదండి. మా మామగారు కానీ మా అత్తగారు కానీ చెయ్యకూడదు చేయకూడదు, చెయ్యి అని ఏమైనా చెప్పారా? చెయ్యి అంటే చేయడానికి అప్పుడు చెప్పాను కదండి, ట్రెండ్ మారుతోంది, మనకు కూడా అవి చేసేలాగా లేవు. అందుకని అంటే నేనే ఇంకా, అంటే ఇప్పుడు వాళ్ళు, అంటే ఇప్పుడు మేబీ మలయాళంలో అప్పుడు వెళ్తూ ఉన్నాను, అప్పుడు కొంచెం ప్రామిసింగ్గా అనిపించింది అక్కడ. కానీ మనము మన తెలుగులో చేయకుండా అని ఒక అది